హాయ్ హలో నమస్తే. నా పేరు పావని. ఈ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన బేబక్క ఇంటర్వ్యూ వచ్చిందండి. సో ఇంటర్వ్యూ కోసం ఇప్పుడు రివ్యూ చేద్దాం. బేబక్క ఇంటర్వ్యూలో ఏమన్నది, తన ఎక్స్పీరియన్సెస్ ఏంటి, తన ఫీలింగ్స్ ఏంటి, ఎవరి కోసం పాజిటివ్గా చెప్పింది, ఎవరి కోసం నెగిటివ్గా చెప్పింది, తన మనసులో ఎవరు విన్ అయితే బాగుంటుంది, సో అన్నీ తన ఫీలింగ్స్ అన్నీ షేర్ చేసుకుందండి. సో ఇవన్నీ మీకు ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ హౌస్లో తన ఎక్స్పీరియన్స్ చెప్పమంటారు. సో ఎక్స్పీరియన్స్ అంటే చాలా బాగుందండి, కొత్తగా ఉంది. నాకు ఇప్పుడిప్పుడే గేమ్ అర్థమవుతుంది, అర్థమయ్యే లోపే నేను ఎగ్జిట్ అయిపోయాను అని చెప్తుంది. నేను హౌస్లోకి వెళ్ళగానే మొత్తం హౌస్లో ఉన్న మెంబర్స్ అందరూ వచ్చి నాకు కిచెన్ సెక్షన్ నాకు బరువు బాధ్యతలు అప్పచెప్పారు. అవి నేను మోయలేకపోయాను, చాలా ప్రెజర్గా ఫీల్ అయ్యాను, చాలా స్ట్రగుల్స్ కూడా ఫేస్ చేశాను. వాటి వలన నేను నామినేట్ కూడా అయ్యాను. మొత్తానికి అందరూ ఫుడ్ రిలేటెడ్ నామినేట్ చేసేసి నన్ను బయటికి పంపించేశారు. నేను మరి మీరు చెప్పాల్సింది కదా, వెళ్ళగానే నేను చేయలేను అంటే అందరూ వచ్చి నన్ను రిక్వెస్ట్ చేశారండి. సరేలే, నేను వాళ్ళందరినీ వండిపెట్టి బాగా చూసుకుంటాను అన్న ఫీలింగ్తో నేను నా 100% ఇద్దామని నేను అది టేకప్ చేశాను. కిచెన్ సెక్షన్ని కిచెన్ హెడ్గా ఉన్నాను. అక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటున్నారు. ఒక్కొక్క టైంలో నేను ఒకరోజు సాఫ్ట్గా ఉన్నానని చెప్పారు, ఇంకొక రోజు స్ట్రిక్ట్గా ఉన్నానని అన్నారు. ఈ రెండూ కాకుండా నాకు నచ్చినట్టు నేను ఉన్నాను. కానీ ఇప్పుడు అంతా లేట్ అయిపోయింది, ఇప్పుడు బయటకు వచ్చేయాల్సి వచ్చింది. సో ఇదేదో కొంచెం ముందు చేస్తుంటే నేను కూడా ఉండేదాన్ని అనిపించింది అనేసి తాను బాధపడింది. తను రిగ్రెట్గా ఫీల్ అయ్యింది. తను ఇంకా కొన్ని రోజులు హౌస్లో సర్వైవ్ అవుతాను అనుకుంది. సో అంత తొందరగా వస్తానని తను ఎక్స్పెక్ట్ చేయలేదనేసి చెప్పింది. హౌస్లో నేను బయట ఎలా ఉన్నానో హౌస్లో కూడా అలాగే ఉన్నానండి. నేను ఎటువంటి చేంజ్ కాలేదు. కానీ అక్కడ వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క గేమ్ స్ట్రాటజీని స్టార్ట్ చేశారు. ఒకరేమో అరిచి గోల పెట్టి గొడవ పెట్టుకుంటున్నారు, కావాలని గొడవ పెట్టుకుంటున్నారు. తన ఇన్వాల్వ్మెంట్ అక్కడ లేకపోయినా సరే వాంటెడ్గా వచ్చి గోల పెట్టుకొని గొడవ పెట్టుకుంటున్నారు. అది తన స్ట్రాటజీ, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్ట్రాటజీ. ఒకరేమో సింపతిని స్టార్ట్ చేశారు, సింపతి అలా ఆ వేలో వెళ్తున్నారు, వాళ్ళ గేమ్ స్ట్రాటజీ అది. సో ఒక్కొక్కరు ఒక్కొక్క గేమ్ స్ట్రాటజీని ప్లే చేస్తున్నారు అక్కడ. కానీ నేను మాత్రం బయట ఎలా ఉన్నానో అక్కడ కూడా అలాగే అంతే కామెడీగా జోవియల్గా ఫన్గా ఉన్నాను తప్ప నేను అసలు బేసిక్గా నేను గొడవలకు పోయే మనిషిని కానండి. సో నాదంతా చాలా కామ్ గోయింగ్. నన్ను కూడా అక్కడ వాళ్ళు బీపీ పెప్పించేశారు, అంత గొడవలు స్టార్ట్ చేశారు. నేను కూడా అక్కడ బరస్ట్ అవ్వాల్సి వచ్చింది. నా ఫీలింగ్స్ నేను లాస్ట్లో ఓపెన్ అప్ అయ్యానండి. సో లాస్ట్ 3 days ఓపెన్ అప్ అయ్యాను, కానీ అప్పటికే లేట్ అయిపోయింది, బయటికి రావాల్సి వచ్చింది. కానీ గేమ్ మాత్రం నాకు ఇప్పుడిప్పుడే అలవాటు అయ్యింది. ఇప్పుడిప్పుడే గేమ్ ఏంటి అనేది అర్థం చేసుకుంటున్నాను. కానీ అర్థమయ్యే లోపే ఎగ్జిట్ అయిపోవాల్సి వచ్చింది. ఇలా ఉందండి ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క గేమ్ స్ట్రాటజీని స్టార్ట్ చేశారండి. ఆ సోనియా అయితే నేను వచ్చిన రోజు నుంచి నాతో నెగిటివ్గానే ఉందండి, పాజిటివ్గా ఎప్పుడూ లేదు. వచ్చిన నుంచి నాతో గొడవ పెట్టుకునే ఉంటుంది ఏదో రకంగా. అప్పటికీ తను అడ్జస్ట్ అవుతుందిలే అనేసి నేను అడ్జస్ట్ అయ్యాను. కానీ ఆ అమ్మాయి ఎక్కడ తగ్గలేదు. తను యాటిట్యూడ్ ఏంటో, తన స్ట్రాటజీ ఏంటో కావాలనే వాంటెడ్లీ అరిచి గొడవ పెట్టేసేది, ట్రిగర్ చేసేది, మనుషుల్ని టార్గెట్ చేసేది. చాలా నన్నే కాదు అక్కడ చాలామందిని అలాగే ట్రిగర్ చేస్తుంది. తను కొంచెం చాలా కన్నింగ్ అని, చాలా డేంజరస్ క్యాండిడేట్ అని చెప్పింది. తర్వాత నిఖిల్ ఫస్ట్లో నేను చాలా నమ్మానండి. తను చాలా కైండ్లీ హార్టెడ్ అనుకున్నాను. కానీ తను చాలా ఫ్లిప్పింగ్ ఉన్నాయి, ఫ్లిప్ అవుతూ ఉన్నాడు. ముందు ఒకటి మాట్లాడుతున్నాడు, వెనక ఒకటి మాట్లాడుతున్నాడు. అక్క నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు అనేసి అంటాడు. నాకు ఇది ప్రాబ్లం ఉందని చెప్తే తర్వాత చూద్దాంలే అని అవాయిడ్ చేశాడు. నాకు సోనియాతో ప్రాబ్లం ఉంది, కూర్చొని షార్ట్ అవుట్ చేయు, మన అందరం ఒకే క్లెయిన్లో ఉన్నాం కదా,
సో ఒకే క్లేన్లో ఉన్నప్పుడు ఒకరికి పడకపోతే అది క్లేన్ సరిగ్గా ఉండదు, ఆ టీం సరిగ్గా ఫామ్ అవ్వదు అనేసి నేను చాలాసార్లు చెప్పాను. కానీ నిఖిల్ అది అవాయిడ్ చేశాడు, పట్టించుకోలేదు. నేను అందుకే ఇంకా తన టీంలో ఉండాలనుకోలేదు, ఆ బ్యాండ్ తీసి ఇంకా ఇచ్చేసి వచ్చేసాను. అంతగా ఫ్లిప్ అవుతున్నాడు ఆ అబ్బాయి. సో ఫస్ట్ ఎంత నమ్మానో ఇప్పుడు ఆ అబ్బాయి అంటే మరి అసలు మాస్క్ వేసుకుని ఉన్నాడండి. ఒకరితో ఒకలా ఉంటున్నాడు. మన ముందు ఒకటి, మన వెనక ఒకటి మాట్లాడుతున్నాడు ఆ అబ్బాయి. సో నేను ఇది అస్సలు ఇంకా సహించలేకపోయాను. అందుకే లాస్ట్లో బరస్ట్ అవ్వాల్సి వచ్చింది అనేసి తన ఫీలింగ్స్ తను చెప్తుంది. సో హౌస్లో అందరూ నాతో బాగుంటారండి, అందరితో బాండింగ్ చాలా బాగుంటుంది ఎక్సెప్ట్ సోనియా. సో ఇప్పుడు ఈ కొన్ని రోజుల నుంచి నిఖిల్తో కూడా అంతగా బాగాలేదు. సో వీళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళంతా చాలా బాగుంటారు, నాతో బాండింగ్ చాలా బాగుంటుంది, చాలా జోవియల్గా అందరము ఉంటాం సరదాగా. వీళ్ళిద్దరితో కొంచెం క్లాషెస్ రావటం వల్ల డిస్కంటిన్యూ అయ్యింది. హౌస్లో మీకు బెస్ట్ మెమరీ ఏంటని అడిగితే నాకు విష్ణుప్రియ అంటే చాలా ఇష్టం అండి. సో తనతో బాగా టైం స్పెండ్ చేశాను. తను ఇంకా సీత, విష్ణుప్రియ, సీత, బేబక్క, మా ముగ్గురం కూర్చొని మేము చాలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ చాలా హ్యాపీగా గడిపేవాళ్ళం అండి. సో ఆ టైంని నాకు చాలా మెమరబుల్ అని నేను చెప్తాను అంటుంది. సో బ్యాడ్ మెమరీ ఏంటంటే సోనియా అండ్ నిఖిల్ వీళ్ళిద్దరితో క్లాషెస్ వచ్చాయి కదా. సో ఆ టైం ఆ క్లాషెస్ అంతా నాకు కొంచెం బ్యాడ్ మెమొరీ అని చెప్తుంది అనమాట. ఈ విధంగా తను హౌస్లో ఉండే బ్యాడ్ అండ్ గుడ్ మెమొరీస్ని మనతో షేర్ చేసుకుందండి. ఇంకా తను ఎక్కువ కిచెన్ సెక్షన్లో ఉండేది కాబట్టి కిచెన్ హెడ్గా తనకి కిచెన్ రిలేటెడ్గా కొన్ని ప్రోడక్ట్స్ చూపిస్తాడు. తను ఆ ప్రోడక్ట్ని, ఆ ప్రాపర్టీని ఎవరికి అడాప్ట్ చేస్తున్నారో, అదే ఎవరికి డెడికేట్ చేస్తున్నారో చెప్పాలి అంటారు. సో ఎప్పుడు ప్రెషర్ కుక్కర్ని ఎవరిని మీరు డెడికేట్ చేస్తారు, ప్రెషర్ కుక్కర్లో ఎవరు హౌస్లో పేలుతారు అని అంటే సీత అని అంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను హౌస్లో లేను కాబట్టి ఇంకా కుకింగ్ సెక్షన్ ఆ ప్రెషర్ అంతా సీత మీద పడుతుందండి. సీత చాలా హార్డ్ వర్క్ చేస్తుంది, స్ట్రాంగ్ కంటెస్టెంట్, చాలా బాగా చేస్తుందండి, వర్క్ అన్నీ చేస్తుంటుంది. సో ఆ ప్రెషర్ ఎక్కువైతే తను ప్రెషర్ కుక్కర్లో ఒక్కసారిగా బరస్ట్ అవుతుందండి అని చెప్తుంది. నెక్స్ట్ అట్లకాడ ఫ్లిప్పర్. అట్లకాడ అంటే మన దోశల్ని ఇటు అటు ఫ్లిప్ చేస్తాం కదా. సో ఫ్లిప్పర్ ఎవరు అంటే నిఖిల్ అని చెప్తుంది. నిఖిల్ ఇట్స్ అ ఫ్లిప్పర్ అండి. ఒక్కరి దగ్గర ఒకలాగా వెనకొకటి ముందొకటి మాట్లాడతాడు. సో నిఖిల్కి డెడికేట్ చేస్తుంది. నెక్స్ట్ మిర్చిలో హౌస్లో మిర్చిలా ఉండేది ఎవరు అంటే మిర్చిలా అప్పటికప్పుడు పేలుతుంది అంటే సోనియా అని చెప్తుంది. తను అసలు పక్కకి వెళ్తేనే పట్ట పేలుతుందండి. అసలు చూస్తేనే కోపమే. అమ్మాయికి పక్కకి వెళ్ళి మాట్లాడినా కూడా అమ్మాయి అంతా చాలా బరస్ట్ అవుతుంది. సో మిర్చి అమ్మాయి అని చెప్తుంది. నెక్స్ట్ కాకరకాయ చేదుగా ఎవరు ఉంటున్నారంటే మణికంఠ అంటుంది బేబక్క. ఎందుకంటే మణికంఠ తను ఒక లోకంలో ఉంటాడు, ఎప్పుడు పెద్దగా నలుగురిలో కలవడు, ఒక్కడే అలాగా ఉంటాడు. తన గేమ్ స్ట్రాటజీ ఏంటో, సింపతి ఏంటో ఏం అర్థం కాదు. నలుగురిలో కలవరా బాబు అన్నా సరే ఎవరిని ఎలా అర్థం చేసుకోవాలి, ఎవరితో ఎలా సర్వైవ్ అవ్వాలి, అవే ఆ థాట్స్తో కొంచెం నెగిటివ్గా ఉంటాడు ఆ అబ్బాయి. సో కాకరకాయ నేను మణికంఠకి ఇస్తానని చెప్తుంది. నెక్స్ట్ బ్లెండర్, కలుపుగోలుతనం. బ్లెండర్ అంటే కలుపుగోలుతనంగా హౌస్లో అందరితో కలిసిపోయేది ఎవరంటే శేఖర్ భాష అని చెప్తుంది. సో శేఖర్ భాష చాలా మంచివాడండి, ఎవరితో క్లాషెస్ లేవు, చాలా ఫన్నీగా జోకులు వేసుకుంటూ సరదాగా అందరితో చాలా బాగుంటాడు, కలుపుగోలుగా ఉంటాడు. తను అక్కడ నలుగురు అక్కడ ఉన్నా సరే మధ్యలో వచ్చి కలిపించుకొని మరీ మాట్లాడతాడు. సో సరదాగా ఉంటాడు అని చెప్తుంది. నెక్స్ట్ వాటర్, ట్రాన్స్పరెంట్గా ఎవరుంటారంటే నైనిక అని చెప్తుంది. నైనిక చాలా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అండ్ చాలా హార్డ్ వర్కర్. తను బాగా ప్యూర్గా ఉంటుంది, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. సో నైనికకి నేను డెడికేట్ చేస్తానని చెప్తుంది. నెక్స్ట్ బ్యాక్ స్టాబింగ్ కూడా నిఖిల్కి ఇస్తుంది. తను తెలిసిందే కదా, వెనకోటి ముందోటి ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు.
మాస్క్ వేసుకున్నాడు అనే చెప్తుంటుంది కాబట్టి సో నిఖిల్కి ఇస్తుంది. నెక్స్ట్ గరం మసాలా ఘాటుగా ఉండేది హౌస్లో ఎవరంటే విష్ణుప్రియకి ఇస్తుంది. అమ్మాయి ఎక్కడ స్టాండ్ తీసుకోవాలి, ఎక్కడ ఘాటుగా తను సమాధానం చెప్పాలో, తను ఎక్కడ రియాక్ట్ అవ్వాలో అక్కడ కరెక్ట్గా రియాక్ట్ అవుతుందండి. సో ఘాటుగా తను రెస్పాన్స్ ఉంటుంది కాబట్టి విష్ణుప్రియ అని చెప్తుంది. నెక్స్ట్ కర్రీలో కరివేపాకు వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, కానీ తినేటప్పుడు మనం కరివేపాకు తీసి పక్కన పెట్టేస్తాం. అలాంటి వాళ్ళు ఎవరు అని అడిగితే సీత అని చెప్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయి చాలా బాగా అన్ని వర్క్స్ చేస్తుంది, తనని బాగా వాడుకుంటారు, కానీ తనని అంతగా రెస్పెక్ట్ ఇవ్వరు, తనని తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు సింపుల్గా. ఆ అమ్మాయికి అసలు ఏంటో అసలు ఆ అమ్మాయినే పట్టించుకోరండి, ఏదో ఒకటి అంటూ ఉంటారని చెప్తుంది. సో షుగర్ నెక్స్ట్ స్వీట్గా ఉండేది హౌస్లో ఎవరంటే ఆదిత్య గారు అని చెప్తుంది. ఆదిత్య గారు అసలు కనిపిస్తున్నారా అంటే అప్పుడప్పుడు కనిపిస్తుంటారండి, కానీ చాలా స్వీట్గా, ఎవరితో క్లాషెస్ ఉండవు, అందరితోనే బాగుంటారు, తిన్నారా చేశారా, ఏదైనా హెల్ప్ చేయాలా అని అడుగుతుంటారు, పొలైట్గా నీట్గా ఉంటారు, స్వీట్గా ఉంటారని చెప్తుంది. నెక్స్ట్ బిర్యానీలో యాలకుల్లా తీసి పెట్టేసే వాళ్ళు ఎవరు అంటే మధ్యలో వచ్చి కలుగ చేసుకునే వాళ్ళు ఎవరు అంటే శేఖర్ భాష అని చెప్తుంది. ఎందుకంటే అక్కడ నలుగురు కూర్చొని మాట్లాడుతూ ఉంటే అతను ప్రమేయం లేకుండానే మధ్యలో వచ్చి కలుగ చేసుకొని వచ్చి జోక్స్ వేస్తూ ఉంటారు. సో అక్కడ మధ్యలో వచ్చి బలైపోతూ ఉంటారు ఒక్కొక్కసారి. సో తను అని చెప్తుంది. ఇంక నెక్స్ట్ లాస్ట్ డస్ట్బిన్ మైండ్ పొల్యూటెడ్గా ఉండే వాళ్ళు ఎవరు హౌస్లో అంటే మణికంఠ అని చెప్తుంది బేబక్క. ఎందుకంటే ఆ అబ్బాయి ఎప్పుడు నెగిటివ్గా ఏదో ఒకటి ఒక మూల కూర్చొని అలా ఒంటరిగా ఉంటాడు, లేకపోతే కెమెరాతో చూసి మాట్లాడుతూ ఉంటాడు. సో ఇప్పుడు కొంచెం జనాల్లోకి వస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. కానీ ఇంతకుముందు ఫస్ట్ స్టార్టింగ్లో ఏంటో అబ్బాయి స్ట్రాటజీ ఏంటో నాకు అస్సలు అర్థమయ్యేది కాదు. సింపతి, తన గతాన్ని చెప్పటం ఇవన్నీ జరిగాయి కదా. సో తను కొంచెం సింపతి ఉండి ఆ థాట్స్లో నెగిటివ్ థాట్స్లో ఉంటూ ఉంటాడు. సో ఆ చెత్త అంత అవసరమా అని అనిపిస్తుంటుంది. సో డస్ట్బిన్ అని తను డెడికేట్ చేస్తుంది. ఇక లాస్ట్ సెగ్మెంట్ ఏంటంటే ఈ హౌస్లో మీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు విన్ అవ్వాలని ఎవరిని కోరుకుంటున్నారని అంటే ఫస్ట్ తను చెప్పే పేరు విష్ణుప్రియ. బేబక్కకి విష్ణుప్రియ అంటే చాలా ఇష్టం, తను విన్ అవ్వాలి. తను ఫీమేల్గా ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్, తను విన్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తనని విష్ చేస్తుంది. సో తన ఫోటోని తీసుకొని విష్ చేసి అదేమో అక్కడ పెడుతుంది, తన ఫోటోని ఫస్ట్లో పెడుతుంది. తను విన్ అవ్వాలని బేబక్కకి 100% ఉంది. తనంటే చాలా సాఫ్ట్ కార్నర్, ఇట్లా తనతో చాలా టైం స్పెండ్ చేసింది బేబక్క. సో ఇదండి బేబక్క ఇంటర్వ్యూ. తను హౌస్లో ఉన్న 1 వీక్ జర్నీ అంతా తన ఎక్స్పీరియన్సెస్, తన ఫీలింగ్స్, ఎవరిని పాజిటివ్గా ఉన్నారు, ఎవరు నెగిటివ్గా ఉన్నారు, అక్కడ ఎవరు ఏ స్ట్రాటజీని యూజ్ చేస్తున్నారు, ఎవరు ఏ ప్లేని, ఎవరు ఎంతగా అక్కడ గేమ్ స్ట్రాటజీని ప్లే చేస్తున్నారు అన్నీ మొత్తం షేర్ చేసుకుందండి. సో ఇది వాళ్ళ ఇంటర్వ్యూ, బేబక్క ఇంటర్వ్యూ. సో మీకు బిగ్ బాస్ కోసం ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. స్టే ట్యూన్. బాయ్.